చాలా చిత్రం అండి, చాలా విచిత్రమైన విషయం చెప్పబోతున్నాను. ఎందుకంటే ఏదైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా సరే ఓ రెండు పార్టీలు అంటే ప్రతిపక్షం అధికార పక్షం ఆ రెండు కొట్టుకోవడం మనం విన్నాం, ఆ రెండు తిట్టుకోవడం మనం విన్నాం. ఇక్కడ ఒకే పార్టీలో ఒకే పార్టీ కోసం రెండు ప్రధాన మీడియా ఛానళ్ళు అంటే రెండు వర్గాలుగా విడిపోయి ఏంటి మాట్లాడుకోవడం అంటే ఫైట్ చేసుకోవడం మీరు ఎక్కడ చూసి ఉండరు, ఎవరో అబ్జర్వ్ చేసి ఉండరు. ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఈ అబ్జర్వేషన్ ఎవరు చేసి ఉండరో అది నేనే చేసి ఉంటానని నాకు గట్టి నమ్మకం. ఎలా అంటే ఇదేంటిదా, ఏదైనా రాజకీయ పార్టీలు కొట్టుకుంటే ఒక అందం ఉంది, రెండు మీడియా ఛానళ్ళు కొట్టుకోవడం ఏంటి, పైగా ఒకే సామాజిక వర్గానికి చెందిన రాజకీయ పార్టీ కోసం ఏంటి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి మీడియా ఛానళ్ళు కొట్టుకోవడం ఏంటి అని మీలో చాలామందికి అనుమానం రావచ్చు. వాస్తవం అది నేను అబ్జర్వ్ చేశా, వీడియోతో సహా వచ్చా, వీడియో ప్రూఫ్తో సహా వచ్చా. కాబట్టి టీడీపీని మోస్తున్న ఛానల్ ఒకటి, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేనను మోస్తున్న ఛానల్ ఒకటి, ఈ రెండు పరస్పరంగా విరుద్ధంగా మాట్లాడుకుంటున్నాయి. ఏంటి ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటున్నాయి. ఏంటనేది చెప్పే ముందు ఫస్ట్ ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం తెలియాలి, ఇది నిజం తెలియాలి రాష్ట్రం మొత్తం. కాబట్టి మీరు ఫస్ట్ లైక్ చేయండి, మీ బాధ్యత లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. వీటిపైన ఈ రెండు ఛానళ్ళ పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, తేల్చేద్దాం అసలు ఏంటనేది. కాబట్టి ఒక పార్టీ కోసం రెండు ఛానళ్ళు కొట్టుకోవడం ఏంటని మీరు అనుకోవచ్చు, అంతే కదా. ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి, కూటమి పార్టీ కదా. కాబట్టి రెండు పార్టీలు అంటే టీడీపీ జనసేన వైపు ఒక ఛానల్, టీడీపీ వైపు ఒక ఛానల్ ఏముంది, మా న్యూస్ ఒక పక్కన టీడీపీ వైపు, ఇంకొక పక్కనేమో 99 టీవీ, అంతే కదా. అది 99 టీవీ బ్రహ్మనాయుడు గారు అనుకోండి ఎక్కువగా మాట్లాడుతుంటారు దాంట్లో. కానీ వీళ్ళిద్దరూ పరస్పరం ఆరోపించుకోవడం ఏంటి, కొట్టుకోవడం అంటాను నేనైతే కనుక. దెబ్బలాడుకోవడమే, తిట్టుకోవడమే. అంటే నువ్వు అలా చెప్పొచ్చా, నేను ఎలా చెప్తే నువ్వు అలా చెప్పొచ్చా అని అనుకోవడమే. అది దాని గురించి అయితే మాట్లాడిపోతాం. అంటే ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. బ్రహ్మనాయుడు గారు మాట్లాడిన కొన్ని మాటలు అయితే విందాం, ఒక్కసారి వింటూ మనం మాట్లాడుకుందాం. ఎలా అంటే వాస్తవానికి అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి, తర్వాత దొరబాబు అంట, అదే పెన్నం దొరబాబు అంట ఆయన, తర్వాత కిలారి రోషయ్య, అలాగే సామినేని ఉదయభాను, వీళ్ళు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తుంది టీడీపీ మీడియా అని నేను అంటున్నాడు. టీడీపీ మీడియా ఒక్కొక్కరి మీద అంటే జనసేనలో ఉండే నేతల మీద, ఎమ్మెల్యేల మీద టార్గెట్ చేస్తుంది, కావాలని వాళ్ళని బద్నాం చేస్తుంది అని అంటున్నాడు డైరెక్ట్గా. ఎందుకని, వాళ్ళు జనసేనలో ఉన్నారు కాబట్టి. అంటే జనసేన నాయకుల్ని బద్నాం చేయడం వల్ల, జనసేన నాయకులకి అది ఏదైతే వాళ్ళని కించపరచడం వల్ల వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది ఆటోమేటిక్గా. జనసేనలో సరైన నాయకుడు ఉండడో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి జనసేన అని ఇక ఏదో టీడీపీ ఎలాగంటే టీడీపీ వైసీపీని భూస్థాపితం చేసేస్తానని ఎలా అన్నదో అలాగే జనసేనని భూస్థాపితం చేసేయచ్చు అనేది టీడీపీ ప్లాను. అందుకు తగ్గట్టుగా వాళ్ళకి సంబంధించిన మీడియా ఆ రకంగా వీడియోలు అయితే చేస్తుంది అని ఒక ఆరోపిస్తున్నాడు ఈయన బ్రహ్మనాయుడు గారు. ఒకసారి విందాం ఆయన మాటల్లోనే. మనం మాట్లాడటం కాదు, వాళ్ళే మాట్లాడుతున్నారు. బ్రహ్మనాయుడు, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మంచిది. టార్గెట్ కిలారి రోసయ్య. ఓకే, అవును, మీరు వింటుంది నిజమే. ఇప్పుడు కిలారి రోసయ్య గారు వంతు వచ్చింది. నిన్న మొన్నటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పెండం దొరబాబు గారు, ఇప్పుడు కిలారి రోసయ్య గారు టార్గెట్. తర్వాత సామినేని ఉదయభాను గారు కూడా టార్గెట్ అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. అదేంటది, వీళ్ళు అధికార పార్టీలో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీలో ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు టార్గెట్ అవుతారు అని చాలా మంది డౌట్ రావచ్చు. కాదు, జనసేన పార్టీలో చేరిన వైసీపీ నాయకులే టార్గెట్ అవుతారు కూడా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైనటువంటి నేతలు ఎవరైనా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా జనసేనలో చేరితే జనసేన పార్టీ బలపడుతుంది. జనసేన పార్టీ బలపడితే 20 సీట్లు, రేపు 60 సీట్లు అడుగుతారు. దాని ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం మెల్లగా తగ్గిపోతుంది. సో జనసేన బలం పెరుగుతుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రికి అవకాశం వస్తుంది. కాబట్టి జనసేనలో ఎవరైనా చేరితే వాళ్ళ మీద నింద వేయడానికి పచ్చ మీడియా కాసు కూర్చుంటుంది. ఇది పచ్చ మీడియా అంటే ఏంటనుకున్నారు, ఎవరిని అంటలేదు ఈయన. పచ్చ మీడియా అంటే టీడీపీకి సంబంధించిన మీడియా. ఇది కొండబద్దలు కొట్టిన వాస్తవమే. ఎందుకని ఇప్పుడు చెప్తాడు ఆయన చెప్పేస్తాడు మొత్తం అని కూడా. గోడ మీద పిల్లి అని ఒక వీడియో చేశాడు ఈయన మహా న్యూస్లో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. దాని గురించే మాట్లాడుతుంటే ఈ వీడియో అంతా. కానీ కాకపోతే పచ్చ మీడియా అంటే ఇప్పుడు టీడీపీ వర్గానికి సంబంధించిన దాన్నే పచ్చ మీడియా అని అంటున్నారా అంటే కనుక అసలు యాక్చువల్గా ఈ ఛానల్ కూడా పచ్చ మీడియా అని పిలుస్తారు చాలామంది. ఫ్యాక్ట్. ఇప్పుడు పాపం కిలారి రోసయ్య గారు వంతు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశానికి ఒత్తాసు పలికేటువంటి ఓ మీడియా కిలారి రోసయ్య గారి గురించి అడ్డగోలు వార్తలు రాసింది. ఏమని, ఎవరు తెలుగుదేశానికి ఒత్తాసు పలికిన ఓ మీడియా, తెలుగుదేశానికి ఒత్తాసు పలుకుతున్న మీడియా అంటే మహా న్యూస్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చెప్పడానికి
కొంచెం ఆగుతున్నట్టున్నాడు. ఎందుకంటే ఆ వీడియో చేసింది వాళ్ళే, గోడ మీద పిల్లి అనే వీడియో చేసింది మహా న్యూస్ వాళ్ళే. కాబట్టి ఆ గోడ మీద పిల్లి అనేది కూడా ఈయన ఉచ్చరిస్తాడు ఆ మాట. కాబట్టి తెలుగుదేశానికి వత్తాసు పలుకుతున్న ఒక మీడియా జనసేనలో ఉండే కిలారి రోషయ్య గారి గురించి తప్పుగా రాసింది, తప్పుగా మాట్లాడుతుంది అని అంటున్నాడు ఈయన. ఒక్కసారే ఇప్పుడు పాపం కిలారి రోషయ్య గారు వంతు వచ్చింది. అవును. అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశానికి వత్తాసు పలికేటువంటి ఓ మీడియా కిలారి రోషయ్య గారి గురించి అడ్డగోలు వార్తలు రాసింది. ఏమని? కిలారి రోషయ్య గారు గోడ మీద పిల్లని, కిలారి రోషయ్య గారు వైసీపీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారని, తానేదో కేసుల నుంచి బయటపడటం కోసం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారని ఇష్టానుసారంగా రాసింది. అదేంటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు తెలుగుదేశంలో చేరారు కదా. ఆయన కదా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉంది. మరి ఆయన గురించి రాయనటువంటి మీడియా ఈయన గురించి ఎందుకు రాస్తుంది? ఈయనకు అంత సీన్ ఉందా? కోట్లు సంపాదించానికేసే సీను? ఈయన సాధారణ ఎమ్మెల్యేగా కానీ కదా పనిచేసింది. ఈయనేమి రాజశేఖర రెడ్డి గారికి ఫ్రెండో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రెండో కాదు కదా. ఓ మోపిదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు మరి జగన్ గారు అక్రమాస్తుల కేసులోనే అరెస్ట్ అయ్యారంటే 10 సంవత్సరాల క్రితం మరి ఎన్ని వేల కోట్లు వాళ్ళు సంపాదించారని చెప్పేసి బయటికి తీయాల్సినటువంటి వ్యవస్థలు ఇప్పుడు టీడీపీలో చేరినటువంటి మోపిదేవి వెంకటరమణ గురించి ఈయన ఆడుకుంటున్నాడు. ఏంటి ఆయన కదా మీరు అనాల్సింది? జనసేన పార్టీలో ఉన్న వాళ్ళని అన్నారేంటి? ఎందుకంటే జనసేన మీడియా పాపం జనసేనలో చేరాడు కదా, ఎవరు పట్టించుకోరు కదా. ఇతను ఎన్ని తిట్టినా, ఇతని మీద ఎన్ని నిందలేసినా అడిగే దిక్కు లేదు కదా. ఎవరిని అడిగితే వాళ్ళని కోవట్లని మనమే చిత్రీకరిస్తాం కదా అని అనుకుంటే పొరపాటండి. ఎవరు చిత్రీకరిస్తున్నారంటే కోవట్లని? టీడీపీ వాళ్ళు చిత్రీకరిస్తున్నారంట కోవట్లని. ఎందుకంటే జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో కూడా మేధావులు ఉన్నారు, ఆలోచించేదగ్గ మేధావులు ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎంత టార్గెటెడ్గా వ్యూహాత్మకంగా వారి మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో కాదంట జనసేనలోకి వచ్చింది. ఈయనకి ఏదో వ్యక్తిగత స్వార్థం కోసం వచ్చాడంట. నిజమా? అసలు 2009లో రాజకీయ అరంగేట్రం చేసిందే ప్రజారాజ్యంలో కదా. ఆయన చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి కదా. వారి మీద అమితమైనటువంటి ప్రేమ ఆప్యాయత అనురాగం చూపించే వ్యక్తి కదా కిలారి రోషయ్య గారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ గురించి తెనాలి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు కదా. మరి ఆ రోజు మెగా కుటుంబం మీద ప్రేమ లేకపోతే మరి ఆ రోజు ఎందుకు ప్రజారాజ్యం పార్టీకి? అఫ్కోర్స్ ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు. పొన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పటికే 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నటువంటి ధూళిపాల నరేందర్ గారిని ఓడించి అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రం మొత్తం తన వైపు తిరిగేలా చూసుకున్నారు. ఏకఛత్రాధిపత్యం వస్తున్న ఎమ్మెల్యేని ఓడించిన చిన్న విషయం కాదు. మరి ఈయన మీద ఈయనేదో 1000 కోట్లు సంపాదించాడని, మరి ఒక ఎమ్మెల్యే 1000 కోట్లు సంపాదిస్తే మరి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుంటారా? ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే బయటికి తీయాల్సింది ఎవరు? ప్రభుత్వము, లేకపోతే టీడీపీ అధికారులు, న్యాయస్థానాలు, ఇవన్నీ ఉన్నాయి కదా, వ్యవస్థలు ఉన్నాయి కదా. ఉన్నాయి. గుడ్డగాల్చి ఒక నాయకుడిని ఎత్తునేసేసి మనం చేతులు దులుపుకుంటే సరిపోతుందా? బాధ కలుగుతున్నట్టుంది పాపం బ్రహ్మనాయుడు గారికి. కాబట్టి వైసీపీలో ఉన్న నాయకులు కూడా అటువంటి నాయకులే కదండి. వాళ్ళ మీద కూడా గుడ్డగాల్చి మనం నెత్తి మీద వేసేస్తూ ఉంటాం కదా మనం. మరి అప్పుడు కూడా వాళ్ళకు కూడా అలాంటి బాధ కలుగుతుంది కదా. ఏ పార్టీలో ఉన్న నాయకుడే కదా, మరి సమన్యాయం పాటించాలి కదా. ఇప్పుడు జనసేనలో ఉన్న నాయకుడి గురించి టీడీపీ మీడియా ఏదో అన్నదని అంత బాధపడిపోతున్నాం మనం. వైసీపీ నాయకులు అయితే కనుక ఎండారు మనం ఆలుగా కాల్ చేసి గుడ్డాల మీద పడేసేయచ్చు. కాబట్టి నాయకుడు ఏ పార్టీలో ఉన్నా నాయకుడే, దాంట్లో డౌటే లేదు. సరిపోదు కదా. ఈయనకు భవిష్యత్తులో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక కీలకమైన పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈయనకు జనసేన పార్టీలో. ఆ కీలకమైన పదవి ఈయనకు వస్తే ఈయన ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే, ఆర్థికంగా సామాజికంగా బలమైన నేత. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈయన సామాజిక పరంగా బలంగా పట్టుంది. మళ్ళీ ఈయన ఎదిగిపోతాడు. ఈయన ఎదిగిపోతే తెలుగుదేశం పార్టీకి వారి ఆధిపత్యానికి అడ్డొస్తాడు. కాబట్టి ఈయన తప్పించాలంటే ఈయన ఏదో వార్త రాయాలి, ఈయన నిత్య వైసీపీ టచ్లో ఉన్నాడని. అసలు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఈయన్ని కేటాయిస్తే ఈయన నాకు ఇష్టం లేదన్నాడు. అయినా సరే బలవంతం మీద ఈయన ఉంచారు. అసలు ఈయన ఎలక్షనే చేయలే గుంటూరులో. సీరియస్గా ఒక స్టెప్ కూడా వేయలే వైసీపీ మీద. అప్పటికే ఈయన విసిగిపోయాడు. ఆ రోజే జనసేన నుంచి అవకాశం వచ్చి పోటీ చేయడానికి అవకాశం ఇస్తే ఆ రోజే జాయిన్ అయ్యేవాడు. ఇష్టం లేకుండా పోటీ చేసిన విషయం అందరికీ తెలుసు. ఇష్టంలో పోటీ చేయడం కంప్లీట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీరియస్ గా ఎలక్షన్ చేయలేదన్న విషయం అందరికీ తెలుసు. ఈయన వైసీపీ నేతలతో నిత్యం టచ్ లో ఉన్నారని చెప్పేసి ఈయన మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో చాలా స్పష్టంగా జరుగుతామని ఇక్కడ చర్చ నడుస్తూ ఉంది గుంటూరు జిల్లాలో. అసలు వైసీపీ ఉన్నారు చర్చించడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఖాళీ అయిపోయింది, నాయకులు లేరు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈయన చర్చించే స్థాయి నాయకులు ఎవరు వైసీపీలో?
ఈయన చర్చించే నాయకులే లేరంట ఉమ్మడి గుంటూరులో. గుంటూరు మొత్తం వైసీపీ ఖాళీ అయిపోయిందంట. మహా అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో లేల్లారెడ్డి గారు ఉన్నారు. ఆయనకి ఈయనకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. ఎవరు లేరన్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈయనకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. ఎవరు లేరన్నారు? వాళ్ళిద్దరితో విభేదించే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎలక్షన్ వదిలేశాడు. ఈయన గాడి కింద పడేశాడు. వాళ్ళిద్దరి తీరు నచ్చకే మళ్ళీ వారితో ఎందుకు మాట్లాడతాడు ఈయన? అందుకే కదా ఈయన జనసేన పార్టీలో చేరింది. జనసేన అధినేత ఏదైనా అవకాశం ఇచ్చి ఇన్ఛార్జిగా గానో జిల్లా అధ్యక్షుడుగా గానో ఎక్కడ అవకాశం ఇస్తే పనిచేయాలని ఉత్సాహంతో ఉన్నటువంటి ఈయన్ని మానసికంగా దెబ్బతీయాలి, మానసికంగా కొందరియాలి. ఈయనంతకైనా మానసికంగా డల్ అయ్యేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ మనం డిజైన్ చేస్తే ఆటోమేటిక్గా డల్ అయిపోతాడు. అక్కడ ఒంగోలు బాల్యం చేసాం, పిఠాపురంలో పెన్న దొరబాబు గారిని చేసాం. ఇక్కడ ఈయన కూడా చేస్తే డల్ అయిపోతాడు. అక్కడ ఒంగోలులో బాలినేని చేశాం, పిఠాపురంలో పెన్నం దొరబాబు గారిని చేశాం. ఇక్కడ ఈయన కూడా చేస్తే ఇక రెండో వాడు ఎవరైనా వైసీపీలో బలమైన నాయకుడు చేరాలంటే భయపడతాడు అనే విధంగా కనుక కుట్ర రాజకీయాలు చేస్తే ఖబర్దార్ మీ అంతు తేలుస్తామంటూ జన సైనికులు సోషల్ మీడియాలో వారి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. జన సైనికులు చాలా అగ్రెసివ్ గా ఆ నలుగురికి సంబంధించి నాయకుల మీద జరుగుతున్నటువంటి విషయం కక్కుతున్నటువంటి కొన్ని మీడియా వ్యవస్థల మీద వారు చాలా అగ్రెసివ్ గా ఉన్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. మా పార్టీలో చేరే నాయకులు ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారంటూ జన సైనికులు వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటా ఉన్నారు. సో కాబట్టి సరే, వీళ్ళ మామగారు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన ఉన్న పాదయాత్ర చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. 80 సంవత్సరాల వయసు దాటింది, ఆయన ఆరోగ్యం సహకరించలేదు, అట్లా ఉండిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన వైసీపీ రాజీనామా చేసి ఏం చేయాలి? పార్టీలు జాయిన్ అవ్వాలైనా అసలు ఇప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు చెప్తే ఓటేసే పరిస్థితి ఉందా? ఈ రోజు మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. ఒక నాయకుడు మన ఉదయాన్నే మనం వెళ్ళగానే మన కోసం మన కారులో మనం ఎక్కించుకొని మనం పని చేసి పెడతాడు, ప్రభుత్వ కార్యాలయం తీసుకెళ్ళి నమ్మకం ఉంటేనే ఈ రోజు ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పెద్ద ఈజీగా పట్ల. సో కాబట్టి ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వైసీపీలో ఉంటే ఆయన ఎవరు? ఆయన పిల్లనిచ్చి మామ, అంతేగాని వీళ్ళ ఫాదర్ కాదు కదా. ఆయన ఫాదర్ అయిన తప్పంది భార్యాభర్తలు ఎంతమంది, తండ్రి కొడుకులు ఎంతమంది మామ లేరు, ఇనాక్టివ్ అయిపోయారు. ఒక మంచి నాయకుడిని జనసేన కోసం మరి ఎదుటలు రాయటాన్ని జన సైనికులు అయితే గ్రౌండ్ లో ఖండిస్తా ఉన్నారు. ఇది భవిష్యత్తులో మరి ఒక వారికి కూడా దారి తీసేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఆ రెండు పార్టీల మధ్య. కాబట్టి ఈ విధంగా ఏ రెండు పార్టీల మధ్య వారు దారి తీసే పరిస్థితులు ఉన్నాయి? టీడీపీ జనసేన మధ్య వారికి దారి తీసే పరిస్థితులు ఉన్నాయని బ్రహ్మనాయుడు గారు తేటతెల్లం చేస్తున్నారు. మీకు అర్థమైందో లేదో, భవిష్యత్తులో కొట్టుకోబోతున్నారని చెప్తున్నాడు ఆయన ఇండైరెక్ట్గా. అదండి విషయం. కాబట్టి రాజకీయ పార్టీలు కొట్టుకున్నారంటే కందం, మీడియా ఛానల్ కొట్టుకోవడం ఏంటంటే దిక్కుమల్సిన వారసత్వం కాకపోతే ఇది మీడియా ఛానల్ కొట్టుకోవడం ఏంటి? సరే ఓకే అండి, అది జరుగుతున్న విషయం, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు. మర్చిపోతే ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు తెలియాలి, ఎందుకంటే కొన్ని మీడియా ఛానల్ అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.